హాయ్, హలో, నమస్తే. ఈ కనిపిస్తున్న మాల తమలపాకులు, గులాబీ రేకులతో అందమైన మాల తయారు చేసుకోవచ్చు. హారంలాగా ఉంటుంది. ఏ దేవతామూర్తుల పటాలకైనా విగ్రహాలకైనా వేసుకోవచ్చు. ముందుగా మనం ఒక కట్ట తమలపాకులు అయితే సరిపోతాయి. ఒక 3 నుంచి 4 హైబ్రిడ్ కానీ లేదా రెడ్ కలర్ గులాబీ కానీ మనకి ఇవి షర్ట్లు కానీ ఏమైనా వస్తాయి కదండి, దాంట్లో లోపల అట్టలు పెడతారు. అవి పారేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఇలా పొడవుగా ఒక అట్ట ముక్కని సన్నంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక తమలపాకుని ఇలా మధ్యలో ఫోల్డింగ్ పెట్టుకొని ఆ మధ్యలోకి గులాబీ రేఖలు, ఆ మధ్యలో 2 గులాబీ రేఖలు పెట్టి మళ్ళీ ఇటు ఒక ఫోల్డింగు అటొక ఫోల్డింగు చేసుకొని మనం ముందుగా ఒక 1 ఇంచు లెంత్లో అట్ట అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ అట్ట మీద ఈ మనం ఫోల్డింగ్ చేసుకున్న తమలపాకుని అందు మీద పెట్టి సూది దారంతో నాటేసేయాలి. పైన అలాగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఒక ఆకు, మళ్ళీ ఆ ఆకు పైన ఇంకో ఆకు, అలా 1 by 1 మొత్తం మనం ఎంతైతే లెంత్ తీసుకున్నామో ఆ లెంత్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. ఈ విధంగా పైన ఒక 3 వరుసలు అలాగే రెండో కిందకు వచ్చేసరికి ఇంకా సన్న ఫోల్డింగ్లో కుట్టుకోవాలి. తమలపాకు చిగురు తీసుకొని మధ్యలో ఒక ఫోల్డింగ్ చేసుకొని గులాబీ రేఖలు 2 పెట్టుకొని మళ్ళీ ఇంకో 2 ఫోల్డింగ్లు చేసుకుంటే ఇలా సన్నంగా తయారవుతుంది. పైన 3 లావు వచ్చింది, కిందకి వచ్చేసరికి సన్న. అంటే హారము ఎలాగా ఒకే లెంత్లో ఉంటుందో అలా అనమాట. మీకు లావుగా కావాలంటే పైన చూపించిన విధంగా మనం కుట్టుకోవచ్చు. ఇంకా సన్నంగా కావాలంటే ఇంకో 2 ఫోల్డింగ్లు చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలాగా సన్నంగా ఒక సైడ్ అట్ట కుట్టుకోవాలి. అలాగే రెండో సైడ్ సేమ్ ముందు ఎలా కుట్టామో అలాగే కుట్టుకున్న తర్వాత రెండో అట్టలు కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇదొక మనకి ఒక స్కేలు అంత పొడవు ఉంటుంది. ఒక 20 సెంటీమీటర్స్ లెంత్లో అటు ఇటు అట్టకి ఈ తమలపాకులన్నీ కుట్టుకున్న తర్వాత మొదటట్ట మీద రెండో అట్ట వచ్చే విధంగా ఇలా లాక్ వేసి మళ్ళీ సూది దారం పెట్టి రెండిట్లకి మధ్యలో కుట్టేస్తాము. మన హారం ఎలా ఉంటుంది, ఇలా వీ షేప్లో వస్తుంది కదా, ఈ వీ షేప్లోగా ఈ 2 అట్టలు కలిపి మధ్యలో కుట్టేసి నాటేసి కుట్టేస్తే సూది దారం పెట్టి ఇంక ఊడిపోకుండా స్టిక్ అయిపోతాయి. మన కిందన కావాలి అనుకుంటే ఇలా డిజైన్ అట్ట మీద ఒక అట్ట మీద ఇంకో అట్ట వచ్చింది కాబట్టి ఇలా మన దగ్గర ఏవైతే కలర్ పువ్వులు ఏమైనా ఉంటే ఇలా 1 by 1 ఇలా పెట్టుకొని కిందకి చైన్ లాగా ఎంబ్రాయిడరీ లాగా కూడా కుట్టుకుంటే ఇంకా హారం అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియోలోనైతే నేను ఒక 2 చామంతి పువ్వులు మధ్యలో ఒక గులాబీ పువ్వు అయితే పెట్టాను. ఇవి కిందని హ్యాంగింగ్స్ లాగా హ్యాంగ్ అవుతాయి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా హారం అయితే కంప్లీట్ అయిపోయినట్టే. సూది దారం పెట్టి నాటేసేయడం వల్ల పువ్వులు అయితే పడిపోవు. ఈ హారం అయితే 10 రోజులైనా వాడదు. అమ్మవారికి వేసామంటే నీట్గా ఉంటుందండి, అంత బేగా అయితే వాడిపోవు. తమలపాకులు ఫోల్డింగ్లో ఉన్నాయి కాబట్టి మనకి 10 రోజులైనా పటానికి అందంగా ఆనందంగా ఉంటుంది. ఇక పైన 2 కొనలకి ఇలా ఊలు కానీ ఏదైనా మనం దారం కట్టుకుంటే అది అలాగా మెల్ల వేసేయచ్చు, లేదంటే ఫోటోకి హ్యాంగింగ్ కూడా చేయొచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.